ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వారాచన ఉద్యోగాలకు సంబంధించి మనకు 4 పరీక్షల తాలూకా ఫైనల్ కేసు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. 3-4 తారీఖుల్లో మనకు జరిగే గత ఎగ్జామ్స్ అనేవి. సో విఆర్ఓ, సర్వే అసిస్టెంట్, ఏఎన్ఎం, వార్డ్ ఆర్ కార్యదర్శి, ఉద్యాన కార్యదర్శి పరీక్షకు సంబంధించి మనకి ఏవైతే ఫైనల్ కేసు అయితే ఉన్నాయో ఇవి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది. అంతేకాకుండా యాడ్స్ కోర్స్ కూడా రావడం జరిగింది కాబట్టి అభ్యర్థుల యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇంకా మీరు ఆ ఫైనల్ కేసుని చూడకపోయినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తాను ఈ యొక్క వీడియో చివరిలో. ఓకే, సో విఆర్ఓ సర్వేషన్ పరీక్షలో 13వ ప్రశ్నకు జాబితా సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ కూడా మార్క్ అనేది ఇస్తారంట. 69వ ప్రశ్నకు ఐచ్ఛికాలు 1, 3, 82వ ప్రశ్నకు 3, 4లో దేని సమాధానం గుర్తించిన సరే మార్క్ అనేది ఇస్తామని చెప్పి ఈ యొక్క విఆర్ఓ సర్వేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏఎన్ఎం, వార్డు ఆర్ కార్యదర్శి పరీక్షకు సంబంధించి 75వ ప్రశ్నకు అభ్యర్థులందరికీ కూడా మార్క్ అనేది ఇస్తారంట. 97వ ప్రశ్నకు ఐచ్ఛికాలు 1, 3, 134వ ప్రశ్నకు 1, 3లో ఏదైనా సరే సమాధానం గుర్తించిన సరే ఖచ్చితంగా మార్క్ అనేది ఇస్తామని చెప్పి అంటున్నారు. తర్వాత గ్రామీణ వ్యవసాయ కార్యదర్శి పోస్ట్కి అయితే ఇక 23, 76 ప్రశ్నలకు జాబితా సంబంధం లేకుండా యాడ్స్ కోసం ఇవ్వడం జరుగుతుందంట. ఉద్యాన కార్యదర్శి పరీక్షలో 140 ప్రశ్నకు అదనంగా మార్కులను కలుపుతారు. 84వ ప్రశ్నకు 2, 3 ఆప్షన్స్ని, 86వ ప్రశ్నకు 1, 4 ఆప్షన్స్ని, 126వ ప్రశ్నకు 1, 2లో దేన్ని గుర్తించిన సరే ఆన్సర్ అయితే ఇస్తామని చెప్పి కూడా వీరు తెలపడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు చూడవచ్చు అఫీషియల్ వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు 8వ తారీఖున ఎవరైతే ఎగ్జామ్ అయితే రాస్తారో వారికి సంబంధించి కూడా ఫైనల్ కేసు సంబంధించి అబ్జెక్షన్ అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఓకే, ఫైనల్కి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ప్రాథమిక మీరు పరిశీలన చేసినట్లయితే కొన్ని మిస్టేక్స్ అనేవి ఆ యొక్క ఎగ్జామ్స్లో కూడా దొరికాయి. సో మీరు ఇంకా కంప్లీట్ అనేది చేయకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు అబ్జెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో అబ్జెక్షన్ సంబంధించి కూడా పోర్టల్ అయితే ఉంది కాబట్టి ఈ రోజు మనం చేసుకోవాలి. ఈ రోజు లోపే చేసుకుంటేనే ఆ పరిగణలోకి తీసుకుంటారన్నమాట. ఇంకా మిగతా ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకు చూడండి కీస్ అనేవి మనకు అందుబాటులో అయితే రావడం జరిగింది, ఫైనల్ కీస్ అనేవి. సో ఈ యొక్క ఫైనల్ కేసును కూడా మీరు చాలా జాగ్రత్తగా చూడవచ్చు. ఓకే, సో ఈ యొక్క కేసును మనం క్లిక్ అని చేసినట్లయితే చాలు టెక్స్ట్ బుక్లెట్ సిరీస్ A, B అని చెప్పి ఉంటున్నాయి కదా. సో వాటిని మనం క్లిక్ అని చేసుకుంటే మనకు కావాల్సిన PDF అనేది డౌన్లోడ్ అవుతుంది. అక్కడ మనం చూసుకోవచ్చు. ప్రాథమిక కీని, ఫైనల్ కీని కూడా రెండింటిని పక్కన చూసుకొని మీకు ఎన్ని మార్క్స్ అన్ని కలిసి అనేది కూడా పరిశీలన చేయవచ్చు అనమాట. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, సో మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చి మీకు అందిస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.